వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ ఎన్నికలలో తంబళ్లపల్లి నుండి పోటీ చేస్తున్నట్లు కొండా నరేంద్ర ప్రకటించారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు మరో స్వాతంత్ర ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు ప్రజలకు అండగా తాను ఉంటానన్నారు ఆయన. ప్రజలను కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు తనను దాటాలంటున్న కొండా నరేంద్రతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ప్రజలతోటి మమేకమవుతూ అనేక రకాల పార్టీల క్యాడర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి సరికొత్త రాజకీయానికి తెరలేపుతూ ఉన్నారు కొండా నరేంద్ర గారు. ఇక్కడ కొండా నరేంద్ర గారు రాజకీయం చేస్తూ ఉన్నటువంటి శైలి మిగతా పార్టీలకు కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి వాళ్ళందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తంబలపల్లి నియోజకవర్గ బరిలో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడమే కాకుండా ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరబోతున్నాం తంబలపల్లి నియోజకవర్గంలో అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి చాలామంది ఆయన ఆత్మీయులు కావచ్చు, అనుచరులు కావచ్చు, సహచరులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మీరు ఖచ్చితంగా పోటీ చేసి తీరాల్సిందని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆయన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా తంబలపల్లి బరిలో నేను ఉండబోతున్నా అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కొండా నరేంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే రాజు గారు. ఏంటి సార్ ఇప్పుడు మీరు రైతులు, యువత, పల్లెలు, వలసలు లేని పల్లెలు, సో ఇలాంటి ఒక రకమైనటువంటి అనేక అంశాలు చెబుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో రాజకీయంగా ఏంటి అసలు, రాజకీయం గురించి ఎప్పుడు చెప్తారు మాకు అసలు మీరు? ఎప్పుడు మీరు చెప్పేది కరెక్ట్. ఎప్పుడు రైతులు 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 అని మాట్లాడుతూ ఉంటాను. అది ఎందుకు అంటే మా ప్రాంతమే రైతులతో కూడిన ప్రాంతం. నేను రైతును తప్పనించి ఇంకొక వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. 100% సాగునీరు తాగునీరు లేని ప్రదేశమైన మా తంబలపల్లి నియోజకవర్గం. మా రైతుల గురించి మాట్లాడాలా, మా బాధల గురించి మాట్లాడాలా తప్పితే వేరే సబ్జెక్ట్ అంటూ మాకు లేదు. అదొకటి. తర్వాత రాజకీయ పరంగా మా సమస్యలను మేమే పరిష్కరించుకోవాలా అనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చినాం. మాకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎంపీలు వచ్చినారు, పోయినారు. 76 సంవత్సరాలు గడిచిపోయింది. మన ఇండిపెండెన్స్ వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉంది. మాకైతే మా జీవన పరిణామాలు మాకైతే మెరుగుపడలా. రోజు మా జీవన పరిణామాలు క్షీణిస్తూ ఉన్నాయి. మాకు తాగునీరు కూడా లేని పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. ఈ 2 రోజుల ముందు జిల్లా కలెక్టర్ మా ఊరి పక్కనే ఒక పల్లెకు వచ్చినాడు. పల్లెకి ఎందుకు వచ్చినాడు? ఏదో మహా కార్యక్రమానికి రాలేదు. తాగునీరు లేదు, తాగేదానికి నీళ్ళు లేవు, ఆ నీరు ఎట్లా చేయాలా అని చెప్పి ఒక ట్యాంకర్లతో నీళ్లు తోలాలా అనే ఒక సబ్జెక్టు పైన ఆయన వచ్చినాడు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు మా పరిస్థితులు ఎట్లున్నాయి. తాగేదానికి మాకు నీళ్లు లేవు. మరి కొండా నరేంద్ర గారు రైతులకు సాగునీరు లేదంటున్నారు, ప్రజలకు తాగునీరు లేదంటున్నారు. మరి మీరెందుకు రాజకీయాల్లోకి రాకూడదు? ఎందుకని ఇంకా నిర్ణయం ఎందుకు మీరు ఇంకా వెనకడుగేస్తున్నారు? లేకపోతే ఎందుకు నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఎందుకు ఆ మీమాంస, ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది? అంటే రాజకీయాలు అనేది ఒక క్లిష్టమైన సబ్జెక్టు. ఎన్నో ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ మా పరిస్థితులు చాలా క్షీణిస్తూ ఉన్నాయని చెప్పాను. కాబట్టి రాజకీయ పరంగా ఒక దృఢ నిశ్చయంతోనే దీంట్లోకి దిగడం, ఒక క్షుణ్ణంగా పరిస్థితులను పరిశీలించడం, ప్రజలతో మమేకం అవ్వడం, కూర్చోవడం, మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి. ఏదో రాజకీయాల్లోకి వచ్చేసి నేను నిలబడేస్తూ ఉంటా అని అనుకున్నంత రాజకీయాలు అంత సులువు కాదు. ఈ రాజకీయము అనేది ఒక మనిషికి ఉన్న సంబంధం. మనిషికి ఉన్న సంబంధం ఈ రాజకీయం అనేది. కాబట్టి మొట్టమొదట మనం ప్రజలతో కలిసి వాళ్ళ అభిప్రాయాలు ఏమనేది తెలుసుకోవాలి. సో నేను ఒక యాక్టివ్గా దాదాపు ఒక 15 ఏండ్లుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉన్నాను. అయినప్పటికీ ఈ కొద్ది నెలలుగా మా రైతులతో కలసడం, కూర్చోవడం, మాట్లాడడం, ఇప్పటికే 3 సభలు కండక్ట్ చేశాను ఇక్కడ. ఈరోజు మీరే చూసినారు. దాదాపు ఒక 18 నుంచి 20,000 మంది రైతులు ఇక్కడికి అందరూ వచ్చినారు. మీరు చెప్పినట్టుగానే ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అందరూ, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, రైతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత ఒక నిశ్చయానికంటూ వచ్చినాం. మా సమస్యలను మేమే పరిష్కరించుకోవాలా,
మా సమస్యలను ఎవరు కానీ పరిష్కరించలేదు. ఇప్పుడు ఉన్న నాయకులు గత ఎమ్మెల్యేలు నాయకులను చూసినారంటే అందరూ వేరే ఊర్ల నుంచి వచ్చి మా నియోజకవర్గంలో నిలబడ్డారు తంబళ్ళపల్లిలో. అంటే మేము అంత చులకనైపోయినాం. మా తంబళ్ళపల్లి వచ్చి ఎక్కడనో దూరాలను పడేసినంత ఎక్కడనో కర్ణాటక ఆనుకొని ఉంటాం. కాబట్టి ఎవరు గారి మా గురించి ఎవడు పట్టించుకోడు మా గురించి. కాబట్టి నేను నిశ్చయం చేసుకుంది నేను ఒకనే కాదు, వేల కొద్దీ మంది వచ్చిన మీరే చూసినారు. 20,000 మంది ఈరోజు వచ్చినారు. నన్ను ప్రతి ఒక్కరూ మీరు ఎలక్షన్లో నిలబడినా మేము గెలిపించుకుంటాంనా, నీకెందుకు నువ్వు నిలబడు, నీకు పార్టీలతో సంబంధం లే, నువ్వు నిలబడు అంటూ ఉండారు. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత తప్పకుండా ఎలక్షన్లో అంటూ మనము నిలబడిపోతూ ఉన్నాం. కాబట్టి మన ఎలక్షన్ బరిలో మాత్రం గ్యారంటీగా తప్పకుండా తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ఎలక్షన్లో తప్పకుండా ఉంటాం. సో మొత్తానికి మీరు చెప్పినట్టు 2024 ఎన్నికల్లో ఈవీఎం మీద కొండా నరేంద్ర గారి పేరు ఉండబోతోంది తప్పకుండా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. చాలామంది ప్రజలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విసిగి వేసారిపోవడం, వాళ్ళ దౌర్జన్యాలతోటి అరాచకాలతోటి ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళంతా కూడా బయటికి రాలేకపోతున్నారు. ఇంకా చాలామంది భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి కొండా నరేంద్ర గారు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? ఒక క్రూరమైన ఐడియాలజీతో ప్రస్తుత పరిపాలన సాగుతూ ఉంది. ఈ క్రూరమైన ఐడియాలజీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలా, ప్రజల గొంతులను తొక్కేయాలా, ఏ విధంగా చేస్తున్నారు? ఎంతోమంది మీద కేసులు పెడతా ఉన్నారు. ఎంతోమందికి ఇబ్బందులు పెడుతున్నారు. ఎంతోమంది దగ్గర భూములు లాక్కుంటా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయాలంటే ప్రజాస్వామ్యం ఉందా అనేది అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అధికారులే ఒక పోలీసు వ్యవస్థ కానీ ఇంకొక వ్యవస్థ కానీ ఉన్న ప్రభుత్వంతో ఒక చెయ్యి కలిపేసినారు. అది చాలా 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 తప్పు. ఒక ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదు. మన ఫాదర్స్, మన పూర్వీకులు, గాంధీ మహాత్ముడైతేనేమి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతోమంది మహానుభావులు కష్టపడి మన స్వతంత్రాన్ని 200 ఏళ్ళ బ్రిటిష్ పాలనను తరిమి కొట్టి స్వతంత్రం తెచ్చుకున్నాం. అట్లాంటి స్వతంత్రాన్ని, స్వేచ్ఛను వాళ్ళు తెచ్చి పెడితే ఒక అధికారానికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, తర్వాత వీళ్ళు ఒక రాజకీయవేత్తలతో చేయి కలిపి ఇద్దరూ లబ్ధి చెందుతున్నారు. ఇద్దరూ లబ్ధి చెంది అదే స్వాతంత్రాన్ని, అదే స్వేచ్ఛను మళ్ళీ లాక్కుంటా ఉన్నారు. అంటే ఏమి? ఇప్పుడు రెండో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ ఉంది. రెండో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ కూర్చొని ఉంది. ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఈ రెండో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తప్పకుండా పారద్రోలాలి అంటే తప్పకుండా పోరాడాల. ఇది సులభమైన పని కాదు. మీరు చెప్పినట్టు భయభ్రాంతులను చేస్తున్నారు. ఆ గాంధీ మహాత్ముని కూడా భయభ్రాంతులను చేసినారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కూడా భయభ్రాంతులను చేసినారు. భయపెట్టినారు, చంపేస్తామన్నారు, ఎతకపోయి జైల్లో పెట్టినారు. మహానుభావులు కొద్ది నెలలు, కొంతమంది కొన్ని ఏండ్లు జైలులో గడిపారు. అయినా కూడా వాళ్ళ పోరాటం ఆపలేదు. పోరాడి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. ఈ రెండో ఇండిపెండెన్స్ పోరాటంలో, ఈ రెండో స్వతంత్ర పోరాటంలో, ఈ రెండో బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ ఏదైతే నెలకొనిందో దీన్ని పారద్రోలాలంటే మనం అందరము త్యాగాలు చేయాల్సి ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది. మనం అందరము కలిసికట్టుగా చేద్దాం. మన ఎలక్షన్ కమిషన్ అంటూ ఉంది. ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి ఇక్కడ జరుగుతున్న అరాచకాలను తీసుకెళ్దాం. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ, ఏ యంత్రాంగానికి సంబంధించిన ఎవరైనా కానీ, ఏ రాజకీయ నాయకులైనా కానీ ఏదైనా తప్పిదం అంటూ చేస్తే వాళ్ళను తప్పకుండా వీళ్ళని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తాం. వీళ్ళను కోర్టులు కూడా తీసుకెళ్దాం. ఇప్పుడు మా పైన మీరు కేసులు పెడతాము అంటే మీరు పెట్టండి, మేము కూడా కేసులు పెట్టే సత్తా మాకు ఉంది. మేము కూడా మీ మీద కేసులు పెడతాం. మిమ్మల్ని కూడా మేము కూడా కోర్టులకు తీసుకెళ్తాం. లోక్ అదాలత్కు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. మీరు మీ అరాచకత్వాలు, మీరు చేస్తున్న చెడ్డ పనులు కూడా అన్నిటికీ మీరు మన ప్రజల బిడ్డలను, ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ ఇండియా
భారతదేశము ఇప్పుడు కొన్ని ఏళ్లలో ప్రపంచంలోనే ఇప్పుడు మనం 5వ స్థానంలో ఉన్నాం. అట్లాంటి దేశాన్ని మీరు దేశద్రోహులు, మీరు ఈ దేశాన్ని కిందకి దిగజారుస్తూ ఉన్నారు. మీరు బ్రిటిష్ పాలకులు, ఈ రెండో బ్రిటిష్ సామ్రాజ్యం మీది. ఈ రెండో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మేము తప్పకుండా పారదోలుతాం, మిమ్మల్ని మేము ఓడిస్తాం, అది మాత్రం గ్యారెంటీ. సో మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో రెండో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. తంబళ్లపల్లిలో కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ తంబళ్లపల్లిలో జరిగేటటువంటి ఈ పోరాటం మీ పాత్ర ఎలా ఉండబోతోంది? అంటే మిమ్మల్ని నమ్మి చాలామంది యువకులు కావచ్చు, చాలామంది పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు మీ వెనక నడుస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ మీద ఇలాంటి అరాచక శక్తులు ప్రయత్నం చేస్తే దాడులకి, దానికి మీ వైపు నుంచి ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? మీరు ముందుంటారా వాళ్ళకి? అవును, తప్పకుండా మొట్టమొదటి వ్యక్తిని నేను ఉంటానండి. ఏదైనా కేసులు పెట్టమంటే నా మీద పెట్టండి, ఫస్ట్ నేను నిలబడతాను, మేము పోరాడతాం. తర్వాతనే మా వెనకాల ఉన్న వాళ్ళ నా అనుచరుల పైన తర్వాత కేసులు పెట్టండి. కేసుల మీద పోరాడతాం. ఇంకా న్యాయస్థానాలంటూ ఇంకా ఉన్నాయి. కొద్దో గొప్పో నీతి నిజాయితీ పరులు పోలీసు వ్యవస్థలో కూడా కొద్దో గొప్ప నీతి నిజాయితీ పరులు ఉన్నారు. అట్లాంటి నీతి నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్స్తో కానీ, నీతి నిజాయితీ పరులైన లాయర్స్తో కానీ, నీతి నిజాయితీ పరమైన న్యాయ వ్యవస్థను కానీ నమ్మిన వాళ్ళం మేము. న్యాయపరంగా వీళ్ళందరి మంచి వ్యక్తులతో మేము చేయి కలిపి భరోసాగా ఉంటాం. కార్యకర్తలు కానీ ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన దేశం, ఇది మన ప్రాంతం, మన ఎలక్షన్లు. మనం ప్రజాస్వామ్యంలో ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎన్నుకొని మన ప్రదేశాన్ని అభివృద్ధి చేసుకోవాలా. కాబట్టి ఆ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ధైర్యంగా ఉండండి. అందరము కలిసి కట్టుగా పోరాడతాం. నేను ముందు ఉంటాను దానికి. ఫైనల్గా సార్, కేవలం కార్యకర్తలు, నాయకులు, అనుచరులే కాదు, ఈరోజు ప్రజలు కూడా కనీసం వాళ్ళ ఆస్తులకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇందాక కూడా మీరు చాలామందితో మాట్లాడేటప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటికి కూడా కొండా నరేంద్ర గారు ఏ విధంగా ఒక పరిష్కార మార్గం చూపబోతున్నారు? ఎస్పెషల్లీ తంబలపల్లి నియోజకవర్గం అనేది ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎస్పెషల్లీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఇప్పుడు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు. ఇది రైతులకు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంటే భూమికి సంబంధించిన ఒక చట్టాన్ని ఒక 4 నెలల క్రితం తీసుకొని వచ్చింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ చట్టం అదేంటది, ఒక మండలంలో ఒక కమిటీ అంటూ ఉంటుంది. ఒక భూమి మీద ఏ సమస్య అయినా వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక కోర్టుకు వెళ్తాం, మన సమస్యలను పరిష్కరించుకుంటాం. కానీ ఈ కొత్త చట్టం ఇప్పటికే పాస్ అయిపోయింది. ఇంకా ఎలక్షన్లు కాబట్టి ఇది ఇంకా అమలు కాలేదు. ఇది అమలు అవుతే ఏమి జరగబోతోంది, మనం ఎవరు కానీ కోర్టులకు పోలేం. కోర్టుకు పోయి మాకు న్యాయం చేయండి అని కోర్టులు అడగలేం. మనం న్యాయం కావాలంటే ఈ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. ఈ కమిటీలో ఉండేది ఎవరండి? ఈ కమిటీలో ఉండేది ఎంఆర్ఓలంట, వీళ్ళంట, వాళ్ళంట, ఈ రాజకీయ నాయకులు అపాయింట్మెంట్ చేసిన ఈ లంచగొండులు దీంట్లో ఉంటారు. ఈ కమిటీలో వీళ్ళందరూ డబ్బులకు అమ్ముడుపోతారు, లేదంటే ఈ రాజకీయ నాయకులు ఒత్తిడికి తల వంచుతారు. కాబట్టి ఏదైనా భూమికి ఏదైనా సమస్య ఉంటే దీనికి వెళ్తే దాంట్లో న్యాయం మాత్రం ఎటువంటి పరిస్థితిలోనా దీంట్లో న్యాయం జరగదు. మొత్తం అన్యాయమే జరుగుతుంది, కానీ ఒక రైతుకు న్యాయం అంటూ జరగదు. ఇంకొకటి ఏం జరగబోతా ఉంది అంటే, ఏ భూమి సమస్య ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు మీరు నాకు నచ్చలేదంటే నువ్వు రైతు, నీ దగ్గర 4 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు నేను ఏదో ఒక కేసు ఏదో ఒకటి పెట్టేసి నీ భూమిని ఎత్తుకొని పోయి ఈ కమిటీలో వేసేస్తాను. ఈ కమిటీలో వేస్తే మొత్తం నీ భూమిని ఈ కమిటీ ఏదైతే నిర్ణయం ఇస్తుందో, ఏదైతే తీర్పు ఇస్తుందో ఆ తీర్పు ప్రకారము నీ భూమిని లాగేసుకుంటారు. ఎవరు ఆపలేరు, ఏ కోర్టు కానీ ఆపలేదు. ఏదన్నా కావాలంటే నువ్వు హైకోర్టుకు పోవచ్చు. తంబళ్ళపల్లి ఉండే రైతు, మేము నీరు లేక మేము ఇక్కడ చస్తూ ఉన్నాము, మేము పంటలు పండించుకోక లేకుండా ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. ఏదైనా మేము ఒక పంట పెట్టాలంటే అప్పులు తెచ్చుకొని 1,00,000, 1,50,000, 2 లక్షలు అప్పులు తీసుకొని వచ్చి మేము పంటలు పెట్టుకుంటా ఉన్నాం. అట్లాంటి బడుగు రైతులను, మేము చిన్న వ్యక్తులను
మేము హైకోర్టుకు పోయే స్తోమత శక్తి మాకుందండి? మాకు లేదు. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇందాక కొద్ది భూముల్నే లాక్కున్నారు, కొంతమందిపై మీదే కేసు పెట్టారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లో నిలిచిందంటే 2024 మీరు ఇందాక చూసిండేది ఇంతే, ఇంత కొంచెమే చూసినారు. 2024లో ఇదే ప్రభుత్వం మళ్ళీ వచ్చిందంటే మీ భూములు లాక్కునేది గ్యారంటీ, మీ ఇళ్లలోకి దూరేది గ్యారంటీ, మిమ్మల్ని కొట్టడం గ్యారంటీ, మిమ్మల్ని నరకడం గ్యారంటీ. నరకడం అనేది మనమే చూసినాం, ఎప్పుడో కాదు, ఈ గత 5 ఏళ్లలోనే చూసినాం. కాబట్టి నరకడం అనేది వాళ్ళకు పెద్ద కష్టమైన పని ఏం కాదు. కాబట్టి ఈ ఎలక్షన్లో జాగ్రత్త పడండి, చైతన్యవంతులు కండి. ఇది అంత సులభమైన పని కూడా కాదు. ఈ అరాచకత్వాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం పారదోలి మన స్వతంత్రాన్ని, స్వేచ్ఛను అనేది తెచ్చుకుందాం ఈ ఎలక్షన్లలో. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే 2024 ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి ఈవీఎంలో కొండా నరేంద్ర పేరు ఉండబోతోంది. అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా సంఘటితమై కొండా నరేంద్ర గారు ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం రాజకీయం ఒక వేదికగా మారితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొండా నరేంద్ర గారు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి కానీ వస్తే రైతుల భూములను మొత్తం కూడా లాక్కునేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఆ నియోజకవర్గంలో భయపడుతూ ఉన్నటువంటి కార్యకర్తలు, భయాందోళనకి గురవుతూ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా భరోసా ఉంటాను. ఎవరైనా సరే కేసు పెట్టాలంటే ముందు నా మీద కేసు పెట్టాలి, నా మీద చేయి పడిన తర్వాతే నా కార్యకర్త దాకా వెళ్లాల్సి ఉంటుంది. సో ముందు నేను నిలబడతాను, కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి భరోసాను ఆయన ఇవ్వబోతున్నారు. సో మొత్తానికైతే 2024 ఎన్నికల్లో తంబలపల్లిలో విజయమే లక్ష్యంగా కొండా నరేంద్ర గారు పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్9 న్యూస్, తిరుపతి.